డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు, మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక్కొక్క భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. ఆ విధంగా మేషము అనే భావము ఆ జాతకులకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. అది అవసరమైన సమయంలో మనకి ఉపయోగపడకపోవడం వల్ల ఆ భావము ఎవరి లగ్నానికైనా ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావము యొక్క కారకత్వాలు గాని, ఆ భావము యొక్క బంధుత్వ కారకత్వాలు గాని, గుణాధీశాలు గాని ఆ జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఉపయోగపడవు. అక్కడి నుంచి మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆ సమయంలో ఆ జాతకులు దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి అక్కడ వస్తున్న రిటర్న్ గిఫ్ట్స్ కి సంబంధం ఉండదు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12 భావాలలో కూడాను మిథునము అనే భావము ఒకరి జాతకములో వారి లగ్నము ఏదైనా గాని ఆ లగ్నములో నుండి మిథునము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని, ఆ కారకత్వాలని మనము బట్టబయలు చేయకూడదు, రహస్యంగా ఉంచాలి, పోస్టులు వేసి అతికించకూడదు. మనము తెలియకో తెలుసో ఆ విషయాన్ని మనం బయటికి చెప్పేస్తే మన జీవితంలో ఎప్పటికీ అది మనకు జరగదు. అది ఒక గ్యాసిప్ భావము. కాబట్టి ఈ 2 భావాలలో మనకు ఏదేని ఒక భావమును మన లగ్నము నుండి ఎన్నవ భావముగా వచ్చినా ఆ 2 భావాలకు సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మీరేమిటండి ఒక భావము మేషభావం అన్నారు, ఆ మేషభావానికి మన లగ్నం ఏదైనా ఎన్నవ భావముగా వచ్చినా వారి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. ఉదాహరణకి నాది తులాభావము, తులాభావానికి తులా లగ్నానికి 7వ భావముగా వస్తుంది కాబట్టి నా యొక్క భాగస్వామి వల్ల గాని పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో గాని నాకు యూజ్ ఉండదు అంటే ఖచ్చితంగా యూజ్ ఉండదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ ను పొందలేరు వారి నుండి. మీకు కావలసినటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఏ విషయాల్ని మీరు ఆశిస్తారో వారి నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ తిరిగి వారు రిటర్న్ ఇవ్వడానికి వారికి ఆ ఫీలింగ్ అనేది రాదు అనేది మనం చెప్పుకున్నాం. అదే ఉదాహరణకి వృశ్చిక లగ్నము తీసుకుంటే వృశ్చిక లగ్నానికి ఈ యొక్క 6వ భావముగా వచ్చే మేషము అనేది ఉంటుంది కాబట్టి మీరు లోన్కు వెళ్ళకూడదు, లేదా అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. జాబు పరంగా మీరు ఎంత సర్వీస్ చేసినా దాని నుండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు.
కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వెళ్ళండి, మీరు చాలా బాగా సంపాదించుకుంటారు అంటున్నాం. అదేవిధంగా మిథునము అనే భావాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ధనుస్సు అనే లగ్నానికి మిథునం అనేది 7వ భావం వస్తుంది. కాబట్టి మీరు వివాహ సమయంలో దాన్ని ఎక్కువగా పదిలపరచుకోవాలి కానీ, రహస్యంగాను తక్కువ మందిని పిలిచి వివాహాలని చేసుకోవాలి కానీ, ఎక్కువ మంది తీసుకుని ఫంక్షన్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసి వైభవంగా పోస్టులు అయితే అతికించి ఎక్కువ మందిని ఫంక్షన్ పిలిచి మీరు కానీ సెలబ్రేట్ చేసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా చెప్తుంటాం. అంటే గ్యాసిప్ చేయకూడదు. దేన్నైతే మనం గ్యాసిప్ చేయకూడదో దాన్ని మిథున భావంగాను, ఏదైతే మనకి ఎంత చేసినా దాని నుండి రిటర్న్ రాదో దాన్ని మేషభావంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన జీవితంలో ఎంతైనా ఇవి 2 భావాలతో మన జీవితం గడిచిపోవలసిందా అంటే, మనకంటూ ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చే భావం ఏమైనా ఉందా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అని మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి సమాధానంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే 12 భావాలని ఆ భావముతో పోల్చి నేను మీకు చెప్తాను. అందులో ఒక్కొక్క భావానికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అక్కడ మనకు అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఆ సమయంలో ఉపయోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతామన్న విషయాలు కూడా తెలుసుకుంటాము. పెద్దవారు చెప్తుంటారు ఏమిటంటే, అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది, అయితే దురదృష్టం మాత్రము తలుపు తెలుసుకునేంత వరకు కొడుతూనే ఉంటుంది అని. ఆ యొక్క మాట ఇక్కడ ప్రతి ఒక్కరికి యూనివర్సల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడాను వారి అదృష్టాన్ని వారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు స్పందించకుండా దానిని చేతులారా వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అయ్యో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చిందండి, నాకు వద్దు, నేను చేయను, నాకు కూడదని చెప్పేశాను, అందువల్ల నేను ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేవారు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్క భావాన్ని లగ్నంగా మార్చుకుని ఏ భావం మీకు అదృష్టాన్ని ఇస్తుందో ఆ సమయంలో మీరు ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో కూడా పరిశీలిస్తాం. అయితే ఆ భావం ఏమిటో మొదట మీకు చెప్పేస్తాను. అదేమిటంటే కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకము అనే భావము మీకు అవసరమైనప్పుడు అదృష్టాన్ని మీ చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని మీరు చేతులారా వదులుకోవడం వల్ల తిరిగి మీరు ఆశించినప్పుడు అది రాకపోవడము, అదే అవకాశం వేరే వాళ్ళు చేజిక్కించుకుని ఆ అదృష్టాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని చూసి మీరు మనోవేదన పొందడము, అయ్యో వెళ్ళిందే, వెళ్ళిపోయిందే, ఆ అదృష్టం నన్ను దాటి వెళ్ళిపోయిందే, వారు ఎంతో సుఖంగా ఉన్నారే అన్నటువంటి ఫీలింగ్ లో జీవితకాలము బాధపడము, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాకపోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.
కాలపురుషునికి 4వ భావంగా వచ్చే కర్కాటకమే ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టాన్ని, ఆదాయాల్ని, మంచి మంచి అవకాశాలని స్వతహాగా భగవంతుడు మనకు ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో అందజేసే భావంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు కుంభలగ్నంలో ఎవరు పుట్టి ఉన్నా, కుంభలగ్నంలో ఎన్ని వేల కోట్ల మంది ఈ యొక్క ప్రపంచంలో ఉన్నా, వారికంటూ వారి జీవితంలో వారు ఊహించకుండానే, వారి యొక్క ప్రమేయం అనేది లేకుండానే వారిని ఎత్తుక్కుంటూ వచ్చే అదృష్టం ఏమిటి? అప్పుడు వీరు గాని కళ్ళు మూసుకొని మేల్కోకుండా జీవితాన్ని గాని కొనసాగిస్తూ ఉంటే వారికి వచ్చినటువంటి అదృష్టం అనేది వీరు చేతులనే పోగొట్టుకున్న వారు అవుతారు. అది ఎలా అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. జనరల్ గా మనం చెప్పుకునే సమయంలో ఈ కర్కాటకం అనేది నిలకడలేనటువంటి భావం కదా. నిలకడలేని భావం అంటే ఏమిటంటే సముద్రంలోని ఆటుపోటులు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా. అలలు ఎగసడము మళ్ళీ తగ్గడం అనేది ఉంటుంది కదా. ఆ భావం ఏమిటి మనకు అదృష్టాన్ని ఇవ్వడము, ఇది ఒక విధంగా ఆశ్చర్యంగానే ఉంది అని కూడా కొంతమంది జ్ఞానులు అనుకుంటారు. కానీ మనము మన యొక్క పురాతన సాంప్రదాయాన్ని బట్టి మన పూర్వీకులు మనకు అందించినటువంటి కొన్ని విషయాలు ఇందులో గుర్తుకు తెచ్చుకోవాలి. అదేమిటంటే అది ఒక మహాసముద్రము, అందులోని నిధులు, నిక్షేపాలు మరియు మనులు, మాణిక్యాలు, రత్నాలు, వజ్ర వైడూర్యాలు, గోమెదకలు వంటి అతి విలువైనటువంటి సంపదలన్నీ కూడా ఉన్నాయి. అందులో నుంచే లక్ష్మీదేవి ఉద్భవించడం జరిగింది. అందులోనే ఈ యొక్క సృష్టికి మూలమైనటువంటి దేవతలు ఉద్భవించారు. అందులోనే ఆదిశేషునిపై పవలించున్నటువంటి విష్ణుమూర్తి, మనము ఎంతో మంది మహిమాన్వితమైనటువంటి సాధకుల ద్వారా మనం తెలుసుకున్నటువంటి అంశములలో ఇది ఒకటి. అలాంటప్పుడు అక్కడి నుంచి మనకి ఏ విధంగా అదృష్టం వస్తుందంటే అది తెలియకుండానే మనకు అదృష్టాన్ని తెచ్చివ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని దాన్ని అదృష్టం అని పేరు పెట్టారు. అదృష్టం అంటే ఏంటంటే కనబడినది, దృష్టము అంటే కనబడున్నది. మన ప్రయత్నం చేత మనం పొందగలిగేది దృష్టమైతే, మన ప్రయత్నమే లేకుండా పొందగలిగే అంశము అదృష్టము. ఆ అదృష్టాన్ని ఇవ్వగలిగే శక్తి ప్రకృతికి ఉంది. భగవంతుడని నమ్మగలిగితే భగవంతునికి ఉంది, భగవతి అని నమ్మగలిగితే భగవతికి ఉంది. అయితే ఇక్కడ కుంభలగ్నానికి 6వ భావముగా వచ్చే కర్కాటకము ఏ విధంగా వారి యొక్క జీవితంలో అదృష్టాన్ని అందజేస్తుంది. మనం జనరల్గా ఏం చేస్తామంటే 6వ భావాన్ని రణ, రుణ, రోగస్థానం అని చెప్పుకుంటుంటాం కారకత్వాలలో. అది ఒకటేనా? కాదు, దానికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. మన యొక్క జాబ్, మనం చేసే సర్వీస్. అలాగే 6వ భావము తల్లికి తమ్ముడు, తల్లికి 4 అయితే తల్లి, 4కి 3 తమ్ముడు, అంటే మీకు చిన్న మేనమామ. ఈ 6వ భావము మనకు ఒక పోటీతత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, కాంపిటేటివ్ యాటిట్యూడ్ని ఇస్తుంది. అదేవిధంగా కోర్టు తగాదాలు, వ్యవహారాలు, రచ్చలు, రగడలు, పంచాయతీ అనేది ఏర్పాటు చేస్తుంది. ఈ 6వ భావము అనేది ఒక సక్సెస్ ని, ఒక విజయాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో అందిస్తుంది అనేది, ఇవన్నీ కూడా మనము ఆయా భావ కారకత్వాల గురించి చెప్తున్నప్పుడు మనకు తెలిసినటువంటి విషయం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ కుంభలగ్నానికి ఏ విధంగా అదృష్టము ఎవరి ద్వారా వస్తుందంటే మీకు తల్లి యొక్క తమ్ముని ద్వారా అదృష్టం వస్తుంది. వారు ఏదో ఒక సమయంలో మీకు సహాయం చేయాలనో, ఏదో ఒక దారి చూపించాలనో, మీరు అడగకపోయినా మీ పరిస్థితిని చూసి మీ దగ్గరికి వస్తారు. అయితే వారిని మీరు ఆ సమయంలో విస్మరించి మాకు అవసరం లేదని పంపించేస్తే తర్వాత మీకు అవసరమైనప్పుడు వారు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా లేని పరిస్థితిని
ఈ ప్రకృతి కలిగిస్తుంది. అదేవిధంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు. చాలా దీక్షతో పట్టుదలతో దాన్ని సాధించాలనుకున్నారు. కానీ ఆ అదృష్టం ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అంటే ఎవరో ఒకరు మీకు తెలియజేశారు. పలానా ఆన్లైన్ ద్వారా మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది, పలానా పోస్ట్కి ఖాళీగా ఉంది కాబట్టి దానికి అప్లై చేయమని ముందుగా చెప్పుంటారు. కానీ మీరు ఏం చేస్తారంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఎగ్జామినేషన్ అయిపోతుంది. ఆ పోటీ పరీక్షల్లో వీరు చెప్పినటువంటి ఇంకొక వ్యక్తి సాధిస్తాడు. అతను అంచెలంచెలుగా ఎదిగి మంచి ఆఫీసర్ స్టేజ్కి వెళ్ళిపోతారు. అప్పుడు కుంభలగ్నం వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో ఆ రోజు మాకు పలానా మా మేనమామ ద్వారా సలహా వచ్చింది, మా యొక్క ఫ్రెండ్స్ ద్వారా తెలిసి వచ్చింది, మా యొక్క పోటీ ఎగ్జామ్లో రాసే ఒక కొలీగ్ ద్వారా తెలిసి వచ్చింది, కానీ నేను రాయలేకపోయినాను. ఆ రోజు కానీ ఆ ఎగ్జామ్ కానీ నేను అటెంప్ట్ చేస్తుంటే ఈరోజు వారిలాగానే నేను గొప్ప స్థాయిలో ఉద్యోగంలో ఉండుంటాను, సర్వీస్లో ఉండుంటాను అని బాధపడేవారు ఎవరై ఉంటారంటే ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారుగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రోగ సంబంధమైన విషయాలు, శత్రు సంబంధమైన విషయాలు, రుణ సంబంధమైన విషయాల్లో ఎవరో ఒకరు సహాయం చేస్తారు, చెప్తారు, సలహాలు ఇస్తారు. అక్కడ వెళ్ళి నువ్వు అప్పు చేయవద్దు, అతనితో శత్రుత్వం పెంచుకోవద్దు, ఈ విధమైనటువంటి రోగభూయిష్టమైనటువంటి అలవాట్లని వదులుకో అని వారు ఊహించకుండానే ఎదుటి వ్యక్తి ద్వారానో లేదా ఇతరుల ద్వారానో వచ్చినటువంటి సలహాలని వీళ్ళు పెడసివిని పెట్టి కావాలని అదే రోగభూయిష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించడము. అదేవిధంగా రుణగ్రస్తులంటే అప్పులైపోయి ఊరుదిలి వెళ్ళిపోవడం కూడా జరిగి ఉంటుంది. ఆ రోజు వాళ్ళు చెప్పినట్టుగా వినుంటే నేను ఈ యొక్క వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడానికి అప్పు చేసి ఉండను, వారు ఆ విధంగా చెప్పింది వినుంటే ఈరోజు వారితో శత్రుత్వం పెట్టుకోను, ఈరోజు వాడు బలమైన శత్రువుగా తయారయ్యి నా యొక్క పతనానికి కారణమై ఉండడు. కాబట్టి నేను చెప్పిన అంశాలు మీకు అర్థం కావాలి. విజయాన్ని పొందించే జాతకము ఎవరిదై ఉంటుందంటే ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారిదే ఉంటుంది. ఆ విజయాల మీద విజయాలు పొందాలంటే మీలో ఏమిటంటే పగ, ప్రతీకారాలు వదిలేసి చాలా తెలివితేటలతో కాంపిటేటివ్గా, ఇప్పుడు అందరూ చేసే విధంతో మనం కానీ ప్రయత్నిస్తే మనం అందరిలో గుర్తింపు పొందమండి. ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. మనం కూడా ఈ రోజుల్లో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా చాలా మంది బిడ్డలకి చదువు చెప్పిస్తున్నాం, నేర్చుకుంటున్నారు, వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఆ రోజు అతని దగ్గరికి వెళ్ళి చదువుకోమని చెప్పుంటారు ఎవరో ఒకరు, కానీ వాళ్ళు వచ్చిండరు, ఆ సర్వీస్ చేయడానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందుండవు. ఆ తర్వాత గొప్ప స్థాయికి వచ్చినప్పుడు అయ్యో ఆ రోజు అక్కడికి వెళ్ళి మనము పోటీపడి కానీ మనం నేర్చుకుంటే బాగుండు. అనేక సిస్టమ్స్ ఉన్నాయి, కేపీ సిస్టమ్ అని, వేదిక ఆస్ట్రాలజీ అని. ఆ తర్వాత వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఇంతవరకు చాలా ఆస్ట్రాలజీలో నిపుణులైన వాళ్ళు కూడా మనకి ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళు చెప్పే మాటలు వింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. నేను ఇంతవరకు వాళ్ళ గురించి బయట కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే, ఇన్నాళ్ళుగా మేము పరిశోధనలు చేస్తున్నాం కానీ ఒక విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ఖరాఖండిగా ఇలా మీ జీవితంలో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇలాంటి గొప్ప వాళ్ళ చెప్పడానికి మేము సందేహిస్తూ జ్యోతిష్ శాస్త్ర విశ్లేషణ చేస్తున్నాము, అందులో ప్రెడిక్షన్ అనేసి చెప్తున్నాం. కానీ మాకే డౌట్, వాళ్ళు నా దగ్గర చెప్పించుకోపోయినారు, వారికి ఇలా జరుగుతుందో జరగదన్నట్టుగా ఉంటుంది. కానీ మీరు చెప్తున్నటువంటి అంశాలు నిక్కచ్చిగా మీరు ఇలాగానే చేసినట్లయితే మీ యొక్క రిజల్ట్స్ ఇలాగే వస్తుంది. మీరు ఈరోజు మామిడి చెట్టు విత్తనం వేస్తే మామిడి చెట్టే ములుస్తుంది, దానికి తగినటువంటి పండ్లు కాయలు కాస్తాయి. అదేవిధంగా మీరు కానీ ఈరోజు వేప చెట్టు వేస్తే వేప చెట్టుకి సంబంధమైనటువంటి పండ్లే కాస్తాయి, అది చేదుగానే ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నారు. కానీ మేమేం చేస్తున్నామంటే ప్రెడిక్షన్ అనే నెపంతో నివారణలు చెప్తున్నాము. అది జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ దాని మీద సబ్జెక్ట్ మీద పట్టు లేకుండా ఇన్ని సంవత్సరాలుగా మాకు వృద్ధాపం కలిగినా కానీ మేము అలాగే నడుస్తున్నాము. ఈ రోజు ఇప్పుడు మీ వీడియోలు చూసిన తర్వాత మాకు రియలైజేషన్ కలిగింది, గొప్ప సందేశాన్ని మీరు అందిస్తున్నారు భగవంతుని అనుగ్రహంతో అని చాలా మంది అప్లాడ్ చేస్తున్నారు. నిజంగా ఇది అమ్మవారి యొక్క అనుగ్రహమే. ఇలాంటి విషయాల్ని మనం ఎందుకు ముందుకు తీసుకొస్తున్నామంటే ఇంకా కూడా కళ్ళు మూసుకొని ఉండకండి, కళ్ళు తెరవండి. కుంభలగ్నానికి చెందినటువంటి వారు వారికి వచ్చే సహాయ సహకారాలను ఎక్కడి నుంచి అయితే భగవంతుడు అదృశ్య రూపంలో మీకు అందజేస్తాడో దాన్ని అందిపుచ్చుకొని దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. మీకు జరగదు, మీకు కాదు, మీ వల్ల కాదు, మీకు చేత కాదు,
మీ జాతకంలో అలాంటి పర్మిషనే లేదు అనే దాన్ని పట్టుకుని వేలాడితే ఏం ప్రయోజనం అండి? మీ జాతకంలో మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మీ జాతకంలో ఎలాంటి అదృష్టాన్ని ఇస్తున్నాయి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎవరితో ఎలా ఉండాలి అని అది ముందుగానే తెలుసుకోగలిగితే మనకు కష్టాలు అనేవి రావు కదండి. అదే నేను ప్రతి వీడియోలో తెలియజేస్తుంటాను. మీ జాతకం ముందర పెట్టుకున్నారా, మీ బిడ్డల జాతకాలు ముందర పెట్టుకున్నారా, మీ కుటుంబ సభ్యుల జాతకాలు ముందర పెట్టుకున్నారా, వారి లగ్నం ఏమిటో చూడండి. ఆ లగ్నం నుండి వివిధ భావాలు మనకి ఏమి అందజేస్తాయి, ఏమి చేయొద్దంటున్నాయి, ఏమి చేయమంటున్నాయి, ఆ చేయమన్న దాన్ని చక్కగా చేయండి, అభివృద్ధిలోకి వస్తారని చెప్తాను. అంతేగాని మనం ఇతరుల గురించి వారిని విమర్శించడం లేదు. మనల్ని మనం ఉద్ధరించుకుని ఇతరుల్ని ఉద్ధరించాలని చెప్తున్నాను. మీరు ఇంట గెలిచి వీధిని గెలవాలంటున్నాను. మీరు వీధిని మాత్రమే గెలిచి పండితులుగా ఉన్నటువంటి వారు ఇంట్లో ఓడిపోతున్నారు. మీరు చెప్పేవి ఇతరుల్ని ఏదో ఉద్ధరించాలని పరిహారాలు చెప్తున్నారు, కానీ ఆ పరిహారాలు చేసి వాళ్ళు ఉద్ధరించబట్టలేదు. ఆ పరిహారాలు చెప్పడం వల్ల ఆ కర్మ రిజిస్ట్రీ మీకు తగులుకొని మీ కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇవి ఎందుకు తెలుసుకోవట్లేదు మీరు? మనం చేసే విధానం, మనం చేసే పద్ధతి, మనం చేసే వృత్తి ప్రవృత్తి కరెక్ట్గా కానీ ముందుకెళ్తే మనము మన తరం కూడా హ్యాపీగా లాభిస్తుంది, బాగుపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు కుంభలగ్నానికి చెందినటువంటి వారికి నేను చెప్పినటువంటి అంశాల్లో వారికి అదృష్టము స్వతహాగానే ప్రకృతి అందిస్తుంది. కానీ మీరేం చేస్తారంటే దానికి విరుద్ధంగా మీ యొక్క సిక్స్త్ సెన్స్ చెప్తున్నప్పటికీ మీ యొక్క అహంకారము, మీ యొక్క ఏమంటారు దీని మనసు ఏం చెప్తుందంటే ఇంకొకలాగా తీసుకెళ్తుంది. మీ యొక్క విషయాలని మెదడుకు తీసుకుంటున్నారు. మీ మనసుతో, మీ కాన్షియస్తో ఆలోచించండి, మీ ఆత్మపూర్వకంగా విచారణ బుద్ధితో పరిశీలించండి. అప్పుడు మీకు తెలియకుండానే మన ప్రకృతి మనకు అదృష్టాన్ని ఇవ్వడానికి ఒక మెసేజ్ అందిస్తా ఉంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.